అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. కొబ్బరి లడ్లు తయారు చేసుకుందామండి ఈ వీడియోలో. అమ్మమ్మ వాళ్ళు మేము చిన్న పిల్లలప్పుడు తయారు చేసేవాళ్ళు. ఎంతో రుచిగా, కమ్మగా, అమృతంగా ఉంటాయన్నమాట అండి. అలాగే రవ్వ లడ్లు, కొబ్బరి లడ్లు, కజ్జికాయలు, నేతి అరిసెలు, బూరెలు, చెక్కలు, చక్రాలు ఇవే కదండి మనకు ట్రెడిషనల్ ఫుడ్లు. మనం పూర్వీకుల నుంచి అమ్మమ్మ నానమ్మల దగ్గర నుంచి వచ్చే పిండి వంటలు ఇవే కదండి ఎక్కువగా. ఇక అవైతే అమ్మమ్మ వాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళు అలానే తయారు చేసుకుందాం, ఓకేనా. ఇక ఉదయాన్నే దీపారాధన చేసుకున్నానండి. కార్తీక మాసమైనా శ్రావణ మాసమైనా ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేసుకుంటానండి. దేవుడి అరమరంతా దేదీప్యమానంగా కళకళలాడుతూ ఉన్నది కదా దీపారాధనతోటి. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అనమాట. దోశల్లోకి చట్నీ తయారు చేసుకుంటున్నానండి. ప్రక్కన పొట్లకాయలు వేయించి అలాగే చింతపండు కొంచెం వేయించి పెట్టేసుకున్నాను. మిక్సీ జార్లోనేమో ఎండుమిరకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చిన్నులపాయ గర్భాలు, అలాగే కళ్ళుప్పు, ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టేసేసుకున్నాను అనమాట. చట్నీ అంటేనే ఈ బొడ్డు గిన్నెలో పెట్టుకుంటానండి, ఇష్టం అనమాట. అందంగా ఉంటుంది, అలాగే అలా అలవాటు అనమాట అండి. ఇదిగోండి పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీనే పట్టేసానండి. దోశలు మా వారికి దోశలు ప్రిపేర్ చేశానమాట. నేను నెక్స్ట్ తర్వాత తినేసేస్తానండి. మా వారికి అయితే రెడీ చేశాను. డైనింగ్ టేబుల్ అంతా కూడా చూసారా ఎలా గందరగోళంగా ఉన్నదో. సర్దుతూనే ఉంటాం, అతికిస్తూనే ఉంటాం, పెడుతూనే ఉంటాం కదండి మన ఆడవాళ్ళం అంతా కూడా. ఎప్పుడు ఉండే పనులేనండి అలాను. ఇక టీవీలో వచ్చేసి మన ఛానల్ అయితే చూస్తూ నా పనులు అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట అండి. టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ చేసిన తర్వాత కొంచెం ముక్క అయితే తీస్తాం కదా, దోశ ముక్క అయితే తీసాను. ఇలా వెనక పక్క గోడ మీద కూడా పెడితే చిన్నవి అన్న ఈ చీమలు అలాంటివి తింటాయి అన్నమాట. మా వారైతే కొబ్బరి ముక్కలు కోస్తున్నారనమాట. కొబ్బరి లౌజ్ తయారు చేసుకున్నామండి. వాషింగ్ మిషన్ బట్టలు వేసాయి, ఈ పని చూసుకుంటా. ఈ సిస్టమ్ వచ్చేసి ఇలాంటి సిస్టమ్ అనమాట అండి. దాదాపు 30 ఏళ్ల క్రితం అనమాట. గోద్రేజ్ వాళ్ళదనమాట అండి. ఈ వాటర్ ఇలా పోతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ వాటర్ ఇలా పోసుకునే సిస్టమ్ అనమాట అండి. అప్పుడు 3000 రూపాయలు పెట్టి తీసుకున్నాం అనమాట. ఇది డ్రై చేసేది అనమాట అండి. డ్రై చేసేది కంఫర్ట్ పెట్టుకున్నారు మా వారు. వాషింగ్ మిషన్ పని మా వారి పని అనమాట. ఇంకా ఇద్దరం కలిసి ఆరేసేసుకుంటాం. కొబ్బరి అయితే కోస్తున్నారనమాట. మనమైతే కొబ్బరి లౌజ్ తయారు చేసుకున్నామండి. బెల్లంతో తయారు చేసుకున్నాం కొబ్బరి లౌజు, కొబ్బరి ఉండలు, అట్లాగా కొబ్బరి లడ్లు అట్లా. ఇదిగోండి ఈ తోటకూర వచ్చేసేసి కొంచెం కోసుకున్న తర్వాత ఇలా పెట్టానండి. మెంతి కూర కూడా వచ్చేసింది చూసారా. ఇలా మెంతినారు అలా నానబెట్టేసుకొని గింజలు వేసుకుంటే కరెక్ట్గా 5 రోజుల్లోనే వచ్చేస్తుందండి. మనం వర్షానికి మామూలుగా లేదు కదా మొత్తం కూడా. కరివేపాకు చెట్లు మొత్తం కూడా అల్లాడిపోయాయండి. సన్నగా కొబ్బరి ముక్కలు అలా తరుగుతున్నారు. ముందు మనం మిక్సీ పెట్టేసుకొని చేసుకుందామండి. ఇలా నీళ్ళు ఇలా పోతాయి అన్నమాట. ఇంకా యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ ఉన్నది కదా, ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత పోస్తారు ఇంక ఈ వరండా అంతా కూడాను. అదనమాట విషయం ఆ వాషింగ్ మిషన్ చరిత్ర. ఓకే, మనం ఇంట్లోకి వెళ్దామండి. ఇదిగోండి మజ్జిగ చేసేసాను. దోశలు తిన్నాం కదా, మజ్జిగ చేసేసాను, త్రాగేసాం అన్నమాట. మెయిన్ మా వారు స్వీట్ ప్రియులండి. స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. లైక్ చేస్తారు. నేతి అరిసెలంటే, అలాగే బూరెలంటే, ఇలాంటి రవ్వ లడ్లు, బెల్లపు లడ్లు ఇలాంటివంటే బాగా ఇష్టం అనమాట. మిఠాయి లడ్లు
ఓస్ మిఠాయి లాంటివి. ఇగోండి మా వారు సన్నగా కొబ్బరి ముక్కలు చూసారా ఎంత బాగా తరిగారు. ఇక తయారు చేసేసుకుందాం. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ గ్యాస్ కౌంటర్ వద్ద కూడా చక్కగా దీపారాధన వెలిగించుకున్నానండి అమ్మవారి దగ్గర. అలాగే టేబుల్ ప్లాంట్స్ పూలు ఉన్నాయి కదా, అవి అలంకరించుకున్నాను అనమాట. చూసారా అటు సైడ్ ఇటు సైడ్ మనీ ప్లాంట్లు గాజు సీసాల్లో చక్కగా బాతు చూస్తూ దేవతామూర్తుల్ని, అలాగే ఇక ఎంత అందంగా ఉన్నదో కిటికీ కూడా అటు సైడు ఇటు సైడు ఆరోగ్య మహాభాగ్యము, అలాగే అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉందామని చెప్పేసి ఎంత బాగున్నదో కదండి గ్యాస్ కౌంటర్ అనేది చూడటానికి. ఇక మిక్సీలో పోసుకుంటున్నానండి ఈ గుండె కొబ్బరి ముక్కలు. కొంచెం కొంచెం పలుసువారీగా తిప్పుకుంటూ మంచిగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అండి. 2 మిక్సీలని యూజ్ చేస్తూ ఉంటానండి. ఇవి 30 సంవత్సరాల చరిత్ర ఉన్నాయి అన్నమాట అండి. 2 సార్లు రిపేర్ షాపులకు వెళ్ళి ఉంటాయండి. అంతేనండి, మిక్సీలు 2 కూడా అలా వాడుకుంటూ ఉంటాను అనమాట. ఇదిగోండి ఇలా అనమాట మెత్తగా చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవటమేనమాట. ఏ వస్తువులైనా సరే మన ఆడవాళ్ళమంతా కూడా ఎంతో భద్రంగా జాగ్రత్తగా వాడుకుంటూ వినియోగించుకుంటూ ఉంటాం కదండి మన చేతుల్లో. ఇదిగోండి చూసారా ఈ విధంగా ఈ బౌల్కి అయితే వచ్చేసిందనమాట. ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మంచిగా కొబ్బరి అంతా కూడాను. ఇక తర్వాత ఒక తెల్లటి క్లాత్ కొంచెం తడి చేసేసుకొని కింద పరుచుకొని ఇక రోట్లో చిన్న బండ ఉంటుంది కదా, ఆ బండతోటి ఆర్గానిక్ బెల్లం అయితే కొట్టుకుంటున్నానండి. మనకి బౌల్కి వేసుకుంటాను, ఎందుకంటే మా వారు స్వీటు తింటారండి ఎక్కువగా, అందుకోసం అని చెప్పేసి ఇంకా మొత్తం కూడా బౌల్కి బౌల్ అన్నమాట వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం అయితే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది కదండి, మంచిదన్నమాట. ఈ పంచదార అది ఏమి యూజ్ చేయకుండా మొత్తం కూడా అదేనమాట అండి, కరుసుకోకుండా ఉంటుంది. ఇలా క్లాత్ కనుక కొంచెం తడితోటి మనం బెల్లం కొట్టుకుంటే వెంటనే తేలిగ్గా వచ్చేస్తుంది మొత్తం విడిపడిపోయి. ఇదిగోండి చూసారా ఈ బౌల్కి అయితే కొబ్బరి పెట్టేసుకుంటున్నాను. చక్కగా ఆర్త పళ్ళంలో పోసుకున్నాను. తర్వాత మళ్ళీ ఈ బౌల్కి అయితే బెల్లం వేసుకుంటున్నాను. ఇది అనమాట కొలత అనమాట అండి. ఒక బౌల్ బెల్లం అయితే ఒక బౌలు కొబ్బరి అనమాట. ఇదిగోండి ఈ పాత్ర ఇత్తడి పాత్ర అయితే పెట్టుకుంటున్నాను నేను. బొట్టల బెల్లం అయితే కొంచెం పీచు అంటే నలకలంటే ఇసుకంటే వస్తుందండి. అరిసెలకి మనం సంక్రాంతి పండుగప్పుడు బొట్టల బెల్లం తెచ్చుకుంటాం కదా ప్రత్యేకంగా, దాంట్లో అయితే వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లానికైతే ఏమి ఉండవండి, నలకలు అవి పీచులు రాళ్ళు అవి ఉండవు అనమాట. అందుకోసమని ఈ కొబ్బరి కూడా చక్కగా దాంట్లో వేయించుకోవటానికైనా కన్వీనియంట్గా ఉంటుంది, అలా బెల్లం వేసుకొని తిప్పుకోవటానికైనా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ ఇత్తడి పాత్రని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి అంతా కూడా మొత్తం వేసేసుకొని ముందుగా ఆ కొబ్బరిని అంతా కొంచెం కొంచెంగా వేయించుకోవాలన్నమాట. లైట్గా కొంచెం మంచి సువాసన వచ్చేదాకా కొంచెం అలా అడుగంటుకోకుండా వేయించుకుంటే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట కొబ్బరి అనేది. అలా నిదానంగా సిమ్ములో పెట్టేసుకొని, ఇత్తడి పాత్ర కదండి కొంచెం, అందుకోసమని అడుగంటుకోకుండా చక్కగా గెంటుతోటి ఆపకుండా తిప్పుకుంటూ ఉంటే మొత్తం కూడా చక్కగా కొబ్బరి అంతా వేగుతుంది అనమాట. నేతిలో వేగితే మంచి సువాసన వస్తుందండి ముందు. ఇక తర్వాత బెల్లం వేసేసుకోవటమేనండి. ఇక కలిగి పెట్టడానికైనా వీలుగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. పెద్ద బాండీ తీసుకొని అయినా మందపాటి బాండీనైనా తీసుకొని మనం తయారు చేసుకోవచ్చు. నాకైతే ఇలా కన్వీనియంట్గా ఉంటుందని నేను ఈ పాత్ర అయితే తీసుకున్నాను అనమాట అండి. ఇక అడుగంటుకోకుండా తిప్పుతూనే ఉండాలండి, మొత్తం కూడాను ఇలా తిప్పుతూనే ఉండాలి. కొంచెం నీరు అయితే వచ్చేస్తుంది, మనం నీరు కూడా వేసుకోలేదు కదా, కనీసం ఉగ్గెనడు వాటర్ కూడా వేసుకోలేదు కదా. ఇలా అమ్మమ్మ కానీ ఇలా తయారు చేసేవాళ్ళు అనమాట. 15 రోజుల పాటు నిల్వ ఉంటుందండి, బాగుంటుంది, కమ్మగా ఉంటాయి అన్నమాట కొబ్బరి లడ్డు. బెల్లం అనేది కరిగి ఆ వాటర్ అనేది కూడా మొత్తం ఇంకిపోవాలండి, తిప్పుతూనే ఉండాలి అడుగంటుకోకుండా. కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుందన్నమాట. ఇక అలా తిప్పుతూనే ఉండాలండి, చెయ్యి నొప్పి పుట్టిద్దనమాట. ఇంకా గ్యాస్ పొయ్యి అయితే నేను క్రింద పెట్టేసుకున్నాను, క్రిందే బాస పట్ల వేసుకొని కూర్చున్నానండి నిల్చోలేక. ఇక ఈ విధంగా తిప్పుతూనే ఉండాలన్నమాట. ఆ బెల్లం నీరు అనేది కొంచెం ఊరుతుంది, ఊరింది కూడా మొత్తం ఇంకిపోవాలన్నమాట అండి, కలిసిపోవాలన్నమాట. ఆ విధంగా తిప్పుతూ ఉంటేనే మనకి కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది, పాకం అనేది రెడీ అయిపోయి కొబ్బరి లడ్లకి తయారవుతుంది అనమాట అండి.
చూస్తున్నారా? చూస్తుంటే నోరూరిపోతుంది కదా! మన ఆడవాళ్ళమంతా కూడా అలుపు సులుపు లేకుండా ఎంతో ఓర్పుతోటి, నేర్పుతోటి, చాకచక్యంగా పిండి వంటలను అలవోకగా తయారు చేసి వేస్తాం కదండి. చేసే పని పట్లే శ్రద్ధతోటి, అలాగే ప్రేమతోటి, ఎంతో సంతోషంతోటి తయారు చేస్తామండి. ఎవరైనా సరే అమృతంగా ఉంది, రుచిగా ఉంది, కమ్మగా ఉందంటే పొంగిపోతాం కదండి. ఇక ఉబ్బి తబ్బిబ్బైపోతాం మన ఆడవాళ్ళం అంతా కూడా. ఇదిగోండి ఇలా కొంచెం అయితే ఇలా ఉండగట్టేటట్లుగా ఉన్నట్లు పాకం వచ్చేసినట్లు చక్కగా చల్లారిపోయింది అనమాట మొత్తం కూడాను. ఇక చల్లారిపోయిన తర్వాత లడ్డు అయితే చల్లారిపోయిన తర్వాత చక్కగా లడ్డు అయితే చుట్టుకుంటున్నాం అనమాట. చూసారండి, గుండ్రంగా చక్కగా కొబ్బరి లడ్లు రెడీ అయిపోయాయి. సున్నుండలైనా, కొబ్బరి లడ్లైనా, రవ్వ లడ్లైనా సరే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇవన్నీ కూడాను ఈ విధంగా లడ్లైతే చుట్టేసానమాట, ఆర్తపళ్ళానికి పెట్టేసేసానమాట అండి. అలాగే చక్కగా ఈ బాక్స్కి అయితే మరలా పెట్టేసుకుంటున్నాను అనమాట అండి. ఎంతో బలమైన పదార్థం అనమాట, బలమైన లడ్లు. రోజుకొక్కటి తింటే మంచిదన్నమాట అండి. ఈ కార్తీక మాసంలో మన ఇంట్లో కొబ్బరి చిప్పలు బాగా కనిపిస్తూ ఉంటాయి కదా, ఇలా తయారు చేసుకొని మీరు కూడా తినండి. ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉండండి. ఓకేనా? కొబ్బరి లడ్లు అయితే చూసారా, సైజులు పెద్దవే, గుండ్రంగా ఎలా ఉన్నాయో. అవతల స్వీట్ ప్రియులు ఎదురు చూస్తున్నారండి. ఇలా గాజు బౌల్లో మా వారికి నాకు ఇలా సర్వ్ చేసుకొని తీసుకెళ్తానమాట. ఇవ్వండి మా వారికి నాకు అనమాట, చెరొకటి తీసుకెళ్ళి ఇచ్చేసేద్దాం. బౌల్ తీసుకోండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కొంచెం చెప్పండి. కొబ్బరి లౌజ్ అండి, కొబ్బరితోటి పాకం పట్టిన బెల్లం బ్రహ్మాండంగా ఉందండి టేస్ట్. యాలకుల పొడి, కొబ్బరి, బెల్లం అదుర్సండి. స్వీట్ సరిపోయిందా? బెల్లం అది తీపి సరిపోయిందా? కొబ్బరి అది చక్కగా ఓకే, ఎంజాయ్ చేయండి. బాగున్నాయిగా? బాగుంది. కొబ్బరి లడ్డు చక్కగా ఉన్నాయి, చూసారా? తీపది సమపాల్లో సరిపోయిందండి. కమ్మగా రుచిగా ఉంది. ప్రతిరోజు ఒక్కటి తింటే చాలా హెల్దీ అనమాట. ఎముకల పుష్టికి, కాల్షియానికి, అన్నిటికీ. కొబ్బరి ఎక్కువ తింటూ ఉంటాయి కదా, ఆర్గానిక్ బెల్లం అండి, అందుకని ఇలా ఉన్నాయి నల్లగా. సూపర్ సూపర్. అది వస్తుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని హెల్తీగా ఉండండి. ఇళ్లలో మన ఇంట్లో ఇప్పుడు ఎప్పుడు కూడా కొబ్బరి ఉంటూ ఉంటుంది కదండి. కార్తీక మాసంలో కొబ్బరి చెప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనం దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం, అలాగే ఇళ్లలో కొట్టుకుంటూ ఉంటాం కదా. కొబ్బరి లౌజ్ తయారు చేసుకోవచ్చు, కొబ్బరి బర్ఫీ తయారు చేసుకోవచ్చు, కొబ్బరి లౌజ్ తయారు చేసుకోవచ్చు, కొబ్బరి కేకులు తయారు చేసుకోవచ్చు, రకరకాలుగా కొబ్బరితో తయారు చేసుకోవచ్చు. బాగున్నాయండి, సూపర్, అమృతం. బాగుంది. ఈ ప్రాసెస్లో తయారు చేసుకోవటం చాలా ఈజీగా అనిపించింది కదండి. ఈరోజు కొబ్బరి లడ్లు తయారు చేసుకోవటం మనం నేర్చుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి.